ఓ మై శర్వా ఎందుకు ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయలేరని ఒక బాధ ఉంది. సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తున్నాయని కొద్దిగా ఈజీ తీసుకున్నట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం మేకింగ్ లో చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఏమన్నా ఈజీగా తీసుకున్నారా అని ఒక డౌట్ అయితే వచ్చింది. సో గైస్, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ నారీ నారీ నడుమ మురారి స్టారింగ్ శర్వానంద్, Sakshi Vaidya and Samyukta Menon. Guys, right from the start till the end, కంప్లీట్ ఫన్ ఫిల్డ్ రైడ్. అసలు కామెడీ సీన్స్ పండినాయి, టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ గా పండినాయి. శర్వానంద్ క్యారెక్టర్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఆఫ్టర్ రన్ రాజా రన్ మీకు గుర్తుండే ఉంటది. ఆ సినిమా తర్వాత ఆ పంచులు, ఆ వన్ లైనర్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. వన్ వర్డ్ కంప్లీట్ శర్వానంద్ మాత్రం డామినేట్ చేసి పడేశాడు అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్వెల్ ముందు ఒక మన హీరోయిన్ సాక్షి వైద్య అండ్ శర్వానంద్ ఒక కేరళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది. టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ వచ్చింది ఆ ఎపిసోడ్. అండ్ గైజ్, మెయిన్ హైలైట్ వచ్చేసి మన నరేష్ గారి, సీనియర్ యాక్టర్ నరేష్ గారిది ఒక పెళ్లి ఎపిసోడ్ ఉంటది. అదైతే ఇక హిలేరియస్ అంటే హిలేరియస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ దగ్గర ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం టాప్ నాచ్. అసలు నవ్వి 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 టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఫన్ ఫిల్డ్, జాయ్ఫుల్ అండ్ లాఫ్ రయాట్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఓన్లీ నాకు అనిపించింది ఏంటంటే శర్వానంద్ ఎందుకు ఈ సినిమాని ప్రమోట్ చేయలేరు, ఎందుకు అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయలేదు, ఇంత మంచి లాఫ్ రయాట్ ఉన్న సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేదు, ఇంత కామెడీ ఉన్న సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేరు అని అనిపించింది నాకు. అండ్ గైస్, సెకండ్ హాఫ్ లో వచ్చేసి కూడా ఇమోషనల్ యాంగిల్ కూడా ఉంది మన సంయుక్త మెనన్ అండ్ శర్వానంద్ మధ్యలో. అది కూడా చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం సత్య ఎంట్రీ, కామెడీ ఎంట్రీ, అది కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ అని చెప్పొచ్చు. గైస్, సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ నవ్వుకుంటారు సినిమా అంతా. సూపర్ సబ్జెక్ట్. ఇద్దరు మధ్యలో, ఒక కపుల్స్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ మధ్యలో ఎలాంటి పాయింట్ పట్టుకొని డీల్ చేశారు అనేది ఎంటర్టైనింగ్ గా ఉంది. అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ వచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ శర్వానంద్, సంయుక్త మేనన్, సాక్షి వైద్య అందరు టెరిఫిక్. నరేష్ యాక్టింగ్ కానీ అసలు అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. సత్య ఎంట్రీ కూడా సూపర్ అంటే సూపర్. అండ్ లాస్ట్ కి మన ఇంకో హీరో కూడా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఏ హీరో అనేది. అది ఆల్రెడీ ట్రైలర్ లో రివీల్ చేశారు, కానీ స్టిల్ అదొక సర్ప్రైజ్ లాగా ఉంది. అండ్ గైస్, ఇక నెగటివ్ విషయానికి వస్తే నాకు సాంగ్స్ కొద్దిగా మైనస్ అనిపించినాయి. సాంగ్స్ మీద ఇంకా కేర్ తీసుకుంటే ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. క్లియర్ కట్ గా చెప్తున్నా, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది సినిమా. బట్ స్టిల్ నథింగ్ లెస్. ఇది ఒక సూపర్ సినిమా. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన లాస్ట్ సినిమా కానీ సూపర్ ఎంటర్టైనర్, మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైనర్. గైస్, నేను ఒక్కటి మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నా, మీరు టికెట్స్ బుక్ చేయకుంటే నియర్ బై థియేటర్స్ లో తప్పకుండా బుక్ చేయండి. 100% కంప్లీట్ సాటిస్ఫై అవుతారు. ఇది నా 100% గట్టి నమ్మకం. గైస్, ఈ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. Show some love. Catch you until my next video. Bye.